నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సామాజికవేత్త, అలాగే మనకి విశ్వ నియమాలను మొట్టమొదటిసారిగా అంటే వెలుగులోకి తీసుకొచ్చినటువంటి తొలి మహిళ అని చెప్పొచ్చు. మనకు అంటే ఆధ్యాత్మిక పరంగా అలాగే సైంటిఫికల్ గా. సో ఆధ్యాత్మికత పరంగా చూసుకుంటే మనకు ఒక వేరియేషన్ కనిపిస్తుంది, సైంటిఫికల్ గా ఒక వేరియేషన్ కనిపిస్తుంది. బట్ ఈ రెండింటిని కలుపుతూ ఉన్నదే విశ్వ నియమాలు. సో విశ్వ నియమాలలో ఉన్నటువంటి సీక్రెట్స్ ఏంటి, అవి మనిషి మనుగడకి ఏ విధంగా దోహదపడతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. ఈ మధ్య కాలంలో భక్తి ఎక్కువగా పెరిగింది అనేది నేను వింటున్న మాట అమ్మ. అంటే భక్తి అనేది ఎప్పటి నుంచి అయినా ఉంది, బట్ మనిషి మనుగడకి ఈ మధ్య కాలంలో భక్తి ఎక్కువైపోయింది. సో ఎక్కడ విన్నా ఒకటే వినిపిస్తుంది, లలిత రహస్య సహస్రనామం. సో లలిత సహస్రనామం చదివిన వాళ్ళకి అసలు ఇంకా కష్టాలు అనేవి ఉండవు, అంతా బాగుంటుంది అనేది ఎక్కువగా వింటున్నానమ్మా. సో ఏంటి లలిత రహస్య సహస్రనామం యొక్క విశిష్టత ఏంటమ్మా, తెలియజేస్తారా? భక్తి ఎక్కువైంది అంటే భయం ఎక్కువైంది. యాక్చువల్గా మనుషులకి భయం ఎక్కువైనప్పుడు భక్తిలోకి వస్తారు. అందుకని టీచర్లు పూర్వము కట్టబెట్టి భయపెట్టేవాళ్ళు. మన చిన్నప్పుడు టీచర్లు కట్టబెట్టి భయపెడితే భయంతో మనం అన్ని నేర్చుకునేవాళ్ళం. భయం అయినప్పుడు భక్తి వస్తుంది. భక్తి కలిగినప్పుడు మనలో ఏకాగ్రత కలుగుతుంది. ఆ భక్తి మార్గంలోకి మనం పెట్టినప్పుడు భక్తి జ్ఞాన వైరాగ్యము అని భగవద్గీతలో చెప్పింది ఇదే. భక్తి జ్ఞాన వైరాగ్యము అని. వైరాగ్యంతో ఉన్నప్పుడు దేవుడికి చేరువగా ఉంటాము. అంటే భయపడుతూ ఉన్నప్పుడు అప్పుడు అబ్బా ఏది శాశ్వతమా ఏదో అనుకునే స్థితికి వచ్చేస్తాం. భక్తి అనేది ఎలా వచ్చింది? భయంతో వచ్చింది భక్తి. జ్ఞానం అనేది ఈ భక్తిలోకి రాగానే జ్ఞానం వస్తుంది. భక్తి జ్ఞాన వైరాగ్యాలన్నీ మనకు వస్తాయి. అందుకే మన పూర్వీకులు ఇప్పుడు ప్లేవే మెథడ్ పెట్టారు కదా. ప్లేవే మెథడ్ చదువులు చదివితే పిల్లలకు అర్థమవుతాయి, పుస్తకం ఊరికే టెక్స్ట్ బుక్ పెట్టకండి అని. అట్లా మన గురించి కూడా ప్లేవే మెథడ్ పెట్టారు మన పూర్వీకులు. ఆ ప్లేవే మెథడ్లో ఈ లలిత అంటే మన పంచభూతాల్లో ఉండే మన మూలాధారము, స్వాదిష్టము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ. ఇవి కాక మన చుట్టూ 7 పొరలు ఉంటాయి. అన్నమయ కోశము, ఆ కోశము, ఈ కోశము అని యూట్యూబ్లో ఇచ్చినా దొరుకుతాయి మీకు. అన్ని కోశాలు ఏమవుతాయంటే మనం ఇవాళ బ్రతుకున్నటువంటి లైఫ్లో పేపర్ చదివినా నెగిటివ్నే, మాట్లాడుకున్నా నెగిటివ్నే. పేపర్ చూసినా, టీవీ చూసినా, సెల్ ఫోన్ చూసినా, యూట్యూబ్ స్టార్ చూసినా, బయట టీచర్ల దగ్గర పోయినా, ఎక్కడ కూర్చుని వాడు అట్లా మోసం చేస్తున్నాడు, వీటిట్లో చేసినాడు, వాడు వీడిని చేసినాడు, వీడిని ఇట్లా చేసినాడు, వాడు అంతా నెగిటివ్నే. ప్రపంచం మొత్తము నెగిటివ్తో నడుస్తోంది. అలా నెగిటివ్గా నడుస్తున్నటువంటి కాలంలో భయం అనేది ఎక్కువగా కలిగిపోయి మనలో ఉన్నటువంటి ఇవన్నీ ఈ విశ్వంతో డిటాచ్మెంట్గా బతుకుతున్నాం మనం. నెగిటివిటీ ఎక్కువ రాగానే సూర్యకిరణాలు మన బాడీకి తగలటం డీడెఫిషియన్సీ చెప్తున్నారు. మూలాధారం భూమికి అటాచ్మెంట్ లేకుండా చెప్పులు వేసుకొని నడుస్తున్నాం మనం. భూమితో డిటాచ్మెంట్ అయ్యాం, బొక్కలు అరిగిపోయినాయి, జుట్టు ఊడిపోతుందని మీలాంటి అమ్మాయిలు నాకు వచ్చి చెప్తున్నారు. పళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్తున్నారు. అంటే ఏంటిది? భూమితో డిటాచ్మెంట్ జరగడం మూలంగా. ఇల్లు వస్తులేవో మాకు అని అంటున్నారు కొంతమంది. ఎందుకు ఎనడన్నా చెప్పు. కిరాయి ఇంట్లో ఉన్నోళ్ళు ఇది ఇరిగిపోయినా, కిటికీలు ఇరిగిపోయినా ఒకనాడు కిరాయి ఇంట్లోనే ఉన్నాయి, ఎప్పుడో ఒకనాడు ఉడుద్దాంలే అనుకుంటారు. ఇల్లు గలీజ్ పెట్టుకుంటుంటారు. ఈ విశ్వ నియమాల్లో ఒకటి, కిరాయి ఇంట్లో ఉండేవాడు అది నాది అనుకొని ఊడ్చి తుడిచి కిటికీలు బరిగిపోయినా ఇరిగిపోకుండా చూసుకొని బాధ్యతగా చూసుకుంటే అతనిలో ఒక కృతజ్ఞతాభావం ఉంది. మనకి 2-3 ఇండ్లు వస్తాయి. ఎప్పుడైతే కిరాయి ఇల్లే కదా ఊడోడు పెట్టడు, లైట్లు ఇరిగిపోయినా మనము హాస్టల్స్లలో చూస్తుంటాం. ఇక్కడ నానాద ఆశ్రమాలకి వెళ్తాం కదా, వేరే ఊరికి వెళ్ళినప్పుడు నీళ్లు పాడైపోయి ఉంటుంది, డ్రైనేజీలు పాడైపోయి ఉంటాయి, నీళ్లు సరిగ్గా రావు, బెడ్రూమ్లలో మంచాలు ఇరిగిపోయి ఉంటాయి, కిటికీలు అంటే ఎవడంటే వాడు పోతాడు, ఇష్టం వచ్చినట్టు ఇరగొట్టొస్తుంటాడు. అంటే ఇది నాది అనే భావనతో మనం ఎవరం లేము. అందుకే వాళ్ళకి ఇండ్లు రావు. భూమిలో కాళ్ళు పెట్టకుండా భూతత్వంతో డిటాచ్మెంట్ ఉన్నోళ్ళకు కూడా భూమి ఇల్లు రాదు. భూమి మీద కృతజ్ఞత చూపించకపోతే వాడికి ఇల్లు రాదు. అట్లాగే మనకు జుట్టు ఊడిపోతుంది, బొక్కలు అరిగిపోతున్నాయి. భూమిలో ఎన్నడూ కాళ్ళు పెట్టిన పాపాన పోలేదు. నీళ్లల్లో పూర్వకాలంలో 60-70 ఏళ్ల క్రితము చెరువులు, కుంటలు ఉండేవి, తిరిగేవాళ్ళు, నీళ్లలో ఆడుకునేవాళ్ళు, ఆత్మీయతలు, అనురాగాలు, ప్రేమలు ఉండేవి. ఇవాళ యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, క్యాన్సర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, యూట్రస్ పిల్లలు పుట్టడం లేదు. ఇవన్నీ వాటర్కి సంబంధించినవి. వాటర్తో డిటాచ్మెంట్ అవ్వడం. తర్వాత ఏమైంది? రిలేషన్షిప్స్. ఇక్కడ గాలి అనేది ఎప్పుడు ఏసీ రూమ్లో కూర్చుంటున్నాం, ఏసీలో గాలి పీల్చుకుంటున్నాం. ప్రకృతిలో పచ్చదనాన్ని మనం చూడలేదు, గాలి పీల్చుకోలేదు.
అప్పుడే ఎవరైతే సెల్ఫీగా ఉంటాడో నేను నాది నేను ఒక్కడినే అనుకుంటాడో వాడికి ఏమవుతుందంటే హస్తమా రోగం వస్తుంది. నా సిద్ధాంతం ప్రకారం హస్తమా రోగం వచ్చింది. ఎందుకంటే వాడు సెల్ఫిష్గా బ్రతికాడు ఈ జన్మలోనో పూర్వజన్మలోనో ఇంకో జన్మలోనో. అదే వాడికి జన్మలో ఆక్సిజన్ పెట్టుకొని బతకాల్సింది సెల్ఫీగా ఉంటుంది. కాబట్టి ప్రేమ విశ్వంలో ఉండే గ్రీనరీతో అటాచ్మెంట్ పెంచుకోవాలి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవాళ ఎందుకు వస్తున్నాయి? సెల్ఫిష్గా ఉంటున్నందువల్లనే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి హార్ట్లో ట్యూబ్లు వేస్తారు. అంటే సెల్ఫిష్ అనమాట వాళ్ళంతా. హార్ట్లో బ్రీతింగ్ ఆడకపోవడము ఇవన్నీ సెల్ఫిష్గా ఉన్న వాళ్ళు బిహేవ్ చేసిన వాళ్ళకు వచ్చేది. తర్వాత విశుద్ధి చక్రం, ఆకాశాన్ని చూడకపోతే థైరాయిడ్ వస్తుంది నీకు. శబ్దంలో స్త్రీ పురుషుల గురించి చెప్తాను భగవంతుడు. పురుషులు ఎప్పుడు అబద్ధం చెప్తూనే ఉంటారు. అందుకని చక్రం మూసుకుపోయి ఉంటుంది వాళ్లకు. కమ్యూనికేషన్ స్కిల్స్ మగాళ్ళకు తక్కువ, ఆడవాళ్లకు ఉన్నంత కమ్యూనికేషన్ స్కిల్స్ మగవాళ్లకు ఉండవు. మా ఆయన సరిగ్గా ఇంటలేడు, మా ఆయన మాట చెప్తలేడు, ఇంతకు పూర్వం చెప్పినా అంటాడని మీ అమ్మ నాన్న ఎన్నోసార్లు మీ ఎదురుగా గొడవలు పడ్డం మీరు చూసుంటారు. మీ అన్న తమ్ముల విషయంలో అంత ఉంటాడు, వీడు సరిగ్గా చెప్పడు, వీడు ఏం చదువుకున్నాడు, పెద్ద ఆఫీసర్ అంటాడు అని అంటాడు. పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా నాతో మాట్లాడతారు. కొన్ని విషయాలు చెప్పబోతుంటే మాకు నోరు ఆగిపోయిందమ్మా అని నాతో చెప్తారు. నాన్న ఎస్, విశుద్ధి చక్రము ఆపేస్తుంది అవసరం ఉన్నప్పుడు. అబద్ధాలు చెప్పే వాళ్ళకి ఇది పని చెయ్యదు. అట్లా ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఆజ్ఞాచక్రంలో ఓంకారంతో జపించమని చెప్పారు, అది తెల్లగా ఉంటుంది. తర్వాత సహస్రార చక్రము విబ్జిఆర్లోని 7 రంగులు. 7 రంగులు మన బాడీలోకి రావాలి. మన రంగోలి పండుగ అదే, రంగులు ఆడండి రా బాబు, అన్ని రంగులనే చూస్తారు అనుకున్నారు. ఇప్పుడేమో డిస్కులు పాటలు పెట్టుకొని ఏదో డ్యాన్సులు చేసి 4 రంగులు చల్లుకొని వస్తారు. అది కూడా పొలిటికల్గా చేసుకుంటున్నారు. కాదు, అన్ని రంగులు కళ్ళతో ఒక రోజు చూడాలి. ఎందుకు చూడాలి? ఆ రోజు ఉంటే ఆ రోజు విశ్వంలో నుంచి మనకి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్ వచ్చే ముందు సూర్యరశ్మి కిరణాలు బాడీకి రెసిస్టెన్స్ చెయ్యదు. అందుకని ఆ రోజు లాస్ట్. ఆ రోజు 7 కలర్స్ మన బాడీ మీద పడాలి. ఆ 7 కలర్స్ను చూసి స్నానం చేసి ఇంట్లోకి వచ్చి స్వీట్లు చేసుకొని తింటారు. అది పూర్వీకులు పెట్టినటువంటిది. ఇప్పుడు వేరే మొత్తం మారిపోయింది. దాని గురించే మన పూర్వీకులు లలితా సహస్ర పారాయణం పెట్టారు. లలితా సహస్ర పారాయణం అంటే మనం అన్ని చక్రాలు క్లోజ్ అయిపోయినాయి. ఆలోచించలేకపోతున్నాము. కొంతమంది చదువులు రావటం లేదు, చదివినా ఉద్యోగాలు అవటం లేదు, పెళ్ళిళ్ళు కావటం లేదు, పిల్లలు పుట్టడం లేదు, ఏ మానసిక దౌర్బల్యాలకు లోనవుతున్నారు, ఏమో ఆర్థికమైన ఇబ్బందులు. ఈ మన చక్రాలన్నింటినీ ఓపెన్ చేసేది లలితా పారాయణము. అందుకని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే లలితా చదువు అయిపోతుంది నీకు, లలితా పారాయణం చదువమ్మా అయిపోతుంది అంటారు. కానీ దీన్ని కొన్ని సీక్రెట్స్ దాచిపెట్టారు. కానీ నా సైన్స్ ప్రకారము లలితా పారాయణం అనేది ప్రతిదీ కూడా చదవాలి. ఇక్కడ ఇవి చదవనీయరు. ఇవన్నీ ఐం క్లీం సవ్వని చదవద్దమ్మా, అది చదవకూడదు. అందరూ ఎక్కడంటే అక్కడ ఎందుకు చదువుతారు? చదవకండి. మాత్రం చదవకండమ్మా. చదివితే పాపం వస్తుందమ్మా. పాపం రాదు, పుణ్యం రాదు, తప్పమ్మా. అందరూ చదువుకోవచ్చు. ఎలా చదవాలో చెప్తారు. ఓం అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహాల వశిన్యాది వాగ్దేవత ఋషియ అనుష్ఠుచ్ఛంద శ్రీ లలితా పరా భట్టారికా మహాత్రిపుర సుందరి దేవత ఐం బీజం క్లీం శక్తి సంకీలకం అనేది పుస్తకం చూసి అందరం చదువుతాం. యూట్యూబ్లో కూడా పెట్టుకుంటాం. అవునమ్మా. పెట్టుకున్న తర్వాత అంగన్యాస కరన్యాస చెయ్యాలి. అంగన్యాస కరన్యాస చేయకపోతే ఆ పవర్ మన బాడీకి రాదు కదా. ఎంత చదివినా రాదు. ఎలా వస్తుంది? ఎందుకు రాదు? నీ చేతుల్లో ఉండేవి పంచభూతాలు, విశ్వంలో పంచభూతాలు. ఇది అగ్ని. ఈ 2 అగ్ని. బొటన వేలు అగ్ని, చిటికన వేలు నీరు. ఇది గాలి, ఇది ఆకాశం, మధ్య వేలు ఆకాశం, ఇది భూమి. అందుకని ఎంగేజ్మెంట్ జరిగితే ఈ భూమికే పెడతారు రింగు. గట్టిగా ఉంటుంది దాంపత్యం ఇద్దరికి అని ఎంగేజ్మెంట్ రింగ్. ఆయన ఈమెకు పెడతారు ఈ ఫింగర్కి ఎప్పుడన్నా పెట్టడం, ఈ ఫింగర్కి ఎప్పుడన్నా. ఇది అగ్ని, మండిపోతారు. మన శరీరంలో అగ్ని గాలిని ఇలా పెట్టి కూర్చుంటే వాళ్ళు మంచి శక్తి వస్తుంది. మెడిటేషన్ ఇట్లా చేయమంటారు. అవన్నిటికీ సూత్రం ఇదే. మనలో ఇండైజెషన్ కెపాసిటీ వచ్చినప్పుడు అగ్నిని గాలిని బంధించి ఇలా పట్టుకున్నప్పుడు పిత్తతత్వము తగ్గిపోయి మనలో బ్యాలెన్స్డ్ జరుగుతుంది.
వాతతత్వం పెరిగినప్పుడు వాటర్ని దీన్ని ఇలా అగ్నిని వాటర్ని క్లోజ్ చేయాలి. యూట్యూబ్లో కొడితే అన్నీ వస్తాయా బాబు, అవన్నీ చెప్పాలంటే ఇంకో 10 ఎపిసోడ్లు అవుతాయి. నాకు మంత్రోపదేశం జరిగింది చింతలపూడి ఆశ్రమంలో, గురుగారు చెప్పారు. నాకు చెప్పిన మంత్రమే చేసేదాన్ని. ఎందుకు అవన్నీ చేస్తానే చెయ్యరు. నేను ఇలాంటి పిల్లలే, నేను కూడా అల్లరి పిల్లలు బాగా చెయ్యను అనుకునేదాన్ని. కానీ ఈ శాస్త్రం చదివి తెలుసుకున్న తర్వాత ఇట్ ఈజ్ కరెక్ట్. వాళ్ళు ఇవన్నీ చెప్పడంలో ఆంతర్యము అందుకే ఏం చెప్తారు, మంత్రోపదేశం కావాలంటే గురువు దగ్గరికి వెళ్ళండి, ఉట్టికి ఇవ్వద్దు అంటే అదే సంగతి. ఇదేమిటంటే ఐం అంగుష్టాభ్యాన్ నమః, ఇక్కడ ఉంది చూడండి పుస్తకంలో. క్లీం తర్జనీభ్యాం సమః, సౌ మధ్యకాభ్యాన్ నమః, సౌ అనాకాష్టాభ్యాన్ నమః, క్లీం కరిష్టికాభ్యాన్ నమః, కరతల కరపుష్టాభ్యాన్ నమః. అంగన్యాసం కరన్యాసం అయిపోయింది, చేతులతో చేసేది. ఇది చేసిన తర్వాత ఐం ఇట్లా 3 వేళ్ళు పెట్టి ఐం హృదయాయ నమః, క్లీం శిరసే స్వాహ, సౌ శిఖాయ వటు, సౌ కవచాయము, క్లీం నేత్రత్రేయాయ షటు, బుర్భురోస్సురో ఐం అస్త్రాయ ఫట్. అస్త్రం వేసేసాము. తర్వాత బుర్భోస్సుమితి దిగ్బంధ. నేను ఇక్కడ కూర్చొని అమ్మవారి పూజ చేస్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకండి ఎవరు. పంచభూతాలను మన శరీరంలో థాట్ ఫీలింగ్ బయటికి పోదు. అది దిగ్బంధం చేసుకోవాలి. చేసుకుంటే డిస్టర్బెన్స్ జరగవు. తర్వాత ఏం చేస్తారు, ప్రతిదీ ధ్యానము అని చెప్తారు. అది ఇంకో టాపిక్, తర్వాత నేను చెప్తాను ఇంకో టాపిక్.